హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్. జీవితం అంటే ఎప్పుడు కూడా ఆట వస్తువులుగా భావించే మగవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఎందుకంటే ఒక ఆడదాని చేతిలో ఓడిపోయే మగవాడు ఎప్పుడు కూడా శత్రువు కంటే అర్థమానంగా తయారవుతాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునండి. ఆడదాని మీద గెలవకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని ఎలా నాశనం చేయాలని పంతం కట్టుకునే మగవాళ్ళు చాలామంది ఉండాలండి. అన్యాయం చేసి అక్రమంగా వాడుకొని వదిలేస్తే పర్లేదు, నిందించి ట్రోల్ చేసి అవమానపరిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి జీవితమే లేకుండా చేసి అన్యాయంగా అక్రమంగా పాడు చేసి వదిలేసే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ చేతులలో మీ జీవితాన్ని కానీ మీ స్నేహాన్ని కానీ వాళ్ళు ఎలా నమ్మించి మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తలంపులు కానీ ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళతో స్నేహమైనా సరే జీవితమైనా సరే కట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకనంటే నీ కుటుంబం అయితే నీ పిల్లలు నువ్వు అన్యాయం అయిపోతావు. ఒకవేళ నీపై అటాక్ చెప్తే నీ జీవితమే పాడైపోద్ది. ఒకవేళ నిన్నే పాడు చేసి వదిలేస్తే నీ కుటుంబానికే నష్టం కలుగుతుంది. ఒకవేళ అక్రమంగా వాడుకొని వదిలేస్తే అంతటితోనే పోద్ది. కానీ మోసాన్ని మాత్రం జయించాలంటే ఎదటివాడి కొట్టే దెబ్బ ఎప్పుడు గాయంలాగే మిగిలి ఉంటుందని ఫ్రెండ్స్.